హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సమయం. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియోలో అయితే నేను యూఎస్ఏ, యూకే, కెనడా ఏ కంట్రీ వెళ్ళాలి మాస్టర్స్కి, లేదా ఇండియాలోనే ఉండటం బెటరా, ఈ కన్ఫ్యూజన్లో అయితే మీరున్నారా? 4 years బ్యాక్ నేను కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నాను. నాకు క్లారిటీగా చెప్పి ఒక ఐడియా ఇచ్చే వాళ్ళు అప్పుడు అసలు ఎవరూ లేరు. కన్సల్టెన్సీకి వెళ్ళినా కూడా అక్కడ ఎవరి ప్రాఫిట్ వాళ్ళే చూసుకుంటారు. అంతా పర్సనల్గా తీసుకుని గైడ్ అయితే ఎవరు చేయరు. ఈ కన్ఫ్యూజన్లో ఇదంతా ఆలోచిస్తూ ఎటు వెళ్లకుండా ఒక సెమిస్టర్ అయితే వేస్ట్ చేసేసుకున్నాను. సో ఈ రోజు ఈ వీడియోలో నేను క్లియర్గా నా పర్స్పెక్టివ్ అయితే చెప్తాను. యూఎస్ఏ, యూకే, కెనడా ఈ 3 కొంచెం మెయిన్ కంట్రీస్ కదా ఎక్కువ స్టూడెంట్స్ మాస్టర్స్కి ప్రిఫర్ చేసేది. సో ఈ 3 కంట్రీస్ గురించి అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ అక్కడ, అసలు తర్వాత మనకి వర్క్ పర్మిట్ ఎలా ఉంటుంది, వర్క్ పర్మిట్ నుండి పిఆర్ ఎలా, పిఆర్ నుండి సిటిజన్షిప్ ఎలా, ఈ ప్రాసెస్ అంతా నేను కంపేర్ చేస్తూ ఈ 3 కంట్రీస్కి చెప్తాను. ఫైనల్గా మనకి ఏది బెస్టో మనం డిసైడ్ చేసేద్దాం. ఇలాంటి ఎక్కడికి వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అయిద్దని నేను అనుకుంటున్నాను. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాము. అసలు వెళ్ళటానికి కావాల్సిన అర్హతలు అన్నట్టు. ఫస్ట్ అయితే అందరికీ అయితే బ్యాచిలర్ డిగ్రీస్ అయితే ఫస్ట్ ఉండాలి ఏదో ఒక ఫీల్డ్ లో. దాని తర్వాత నేను ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. ఫస్ట్ వచ్చేసరికి యూఎస్ఏ గురించి మాట్లాడుకుందాము. యూఎస్ఏకి వెళ్ళాలంటే ఐఎల్స్ స్కోర్ మినిమం అయితే 6.5 ఉండాలి. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఈ ఐఎల్స్, టోఫెల్ ఇవన్నీ ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట. మనకి ఇంగ్లీష్ ఎంత వరకు వచ్చు, మనము లైక్ ఆ కంట్రీ వెళ్ళి సర్వైవ్ అవ్వగలుగుతామా లేదా అని పెట్టే టెస్ట్లు అనమాట. సో ఈ టెస్ట్ స్కోర్ అయితే ఐఎల్స్ మినిమం అయితే 6.5 ఉండాలి. ఇంకా మ్యాథ్స్ ఎంత వస్తే అంత మంచిది అనమాట. టోఫెల్ అయినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇంకొకటి యూఎస్ఏకి మెయిన్ గా అడిగేది ఏంటంటే జిఆర్ఈ స్కోర్ అనమాట. ఇదైతే మనకి మినిమం 300 ఉండాలంటారు. ఇదివరకు చెప్పినట్టే ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. సో ఇప్పుడు కెనడా విషయానికి వస్తే కెనడాకి ఐఎల్స్ స్కోర్ 6 మినిమం ఉన్నా కూడా కొన్ని యూనివర్సిటీస్, కొన్ని కాలేజెస్ అయితే వస్తాయి. లైక్ 6.5 ఉంటే ఇంకా మంచిది. కాకపోతే కెనడాకి జిఆర్ఈ టెస్ట్ అక్కర్లేదు, ఓన్లీ ఐఎల్సే సరిపోతుంది. నేను ఈ టెస్ట్లన్నీ రాయలేరు అన్న వాళ్ళకైతే యూకే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే యూకే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనకి లైక్ మోస్ట్లీ అన్ని కాలేజెస్ ఐఎల్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాయి. బట్ కొన్ని కాలేజెస్ ఏంటంటే, అన్నీ కాదు కొన్ని కాలేజెస్ మన 10th అండ్ ఇంటర్ ఇంగ్లీష్ బేస్ చేసుకుని ఇస్తారు అడ్మిషన్స్. ఇంకా జిఆర్ఈ ఇవన్నీ అయితే అవసరం లేదు, ఓన్లీ యూఎస్ఏకి జిఆర్ఈ అవసరం ఉంటుంది. నెక్స్ట్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్, ఈ కేటగిరీ గురించి మాట్లాడుకుందాం. సో యూఎస్ఏకి వచ్చేసరికి ఏంటంటే మనకి మోస్ట్లీ యూనివర్సిటీసే ఉంటాయి అనమాట. సో లైక్ అన్ని నాకు తెలిసి కాలేజెస్ నేను ఎక్కడ వినలేదు. మోస్ట్లీ ఎవరు వెళ్తున్నాం యూఎస్ఏ కన్నా ఆల్మోస్ట్ అవి యూనివర్సిటీసే అయి ఉంటాయి. కానీ కెనడా అలా కాదు. కెనడా వెళ్లే వాళ్ళకి మోస్ట్లీ మనకి కాలేజెస్ ఉంటాయి. మోస్ట్లీ ఎక్కడో ఒక చోట యూనివర్సిటీస్ అయితే ఉంటాయి. యూనివర్సిటీస్ అంటే గొప్ప, కాలేజెస్ అంత మంచిది కాదు కదా అనుకుంటారు. కానీ కెనడాలో మోస్ట్లీ కాలేజెస్ ఉంటాయి. సో కాలేజెస్ కూడా సేమ్ బెనిఫిట్సే ఉంటాయి లైక్ యూనివర్సిటీస్ లాగానే. కాకపోతే మనకి ఫీజే ఇంకొంచెం తక్కువ ఉంటుంది కాలేజెస్కి యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే. సో కెనడా వెళ్ళే వాళ్ళు మోస్ట్లీ నేను యూనివర్సిటీలోకే వెళ్ళాలి అని ఏం లేదు, కాలేజెస్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ ఉంటుంది. యూనివర్సిటీస్ ఉంటాయి కానీ మన ఇండియన్ స్టూడెంట్స్కి అందులో అడ్మిషన్స్ రావు, 1-2 ఉంటాయి, అందులో మాత్రమే వస్తాయి. మిగతా వాళ్ళందరూ మోస్ట్లీ కాలేజెసే ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ యూకేకి వచ్చేసరికి అగైన్ యూఎస్ లానే ఇక్కడ కూడా అన్ని యూనివర్సిటీసే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫీజ్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఆబ్వియస్లీ ఏ కంట్రీ కన్నా ఫీజ్ అనేది ప్రతి యూనివర్సిటీకి ఒకేలాగా ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ అనమాట. కానీ నేనైతే ఇక్కడ ఒక రేంజ్ అయితే చెప్తాను. యూఎస్ఏకి సమ్వేర్ బిట్వీన్ ఒక $20,000 to $60,000 వరకు ఉండొచ్చు 4 సెమిస్టర్స్ ఫీజు వచ్చేసరికి. అంటే 20 లక్షల నుంచి ఒక 50 లక్షల రూపాయల దాకా ఉండొచ్చు అనమాట మొత్తం ఎడ్యుకేషన్ ఫీజు వచ్చేసరికి. అండ్ మనకి ఇంకో విషయం ఏంటంటే మనకి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చూపించాలి. లైక్ మనకి వీసా రావాలంటే ఒక సెమిస్టర్ ఫీజు ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యేలాగా డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ ఉంటుంది ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎంత చూపించాలి అనేది. ఇంకా కెనడా విషయానికి వచ్చేస్తే కెనడాకి ఎక్కువ కాలేజెస్ అని చెప్పా కదా, ఈ కాలేజెస్ కాస్ట్ ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి 4 సెమిస్టర్స్ కి సమ్వేర్ బిట్వీన్ ఒక మన ఇండియన్ రూపీస్ లో 20 to 25 lakhs ఖర్చు అయితే అవుతుంది. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కెనడాకి వెళ్లే ముందే, మనకి వీసా వచ్చే ముందే మనం ఏ కాలేజ్ కి అయితే వెళ్తున్నామో ఆ కాలేజ్ కి 2 సెమిస్టర్స్ ఫీజ్ ముందే కట్టేసేయాలి. సో ఈ 2 సెమిస్టర్స్ ఫీజ్ ముందే కట్టేయాలి. అండ్ దీంతో పాటు ఎక్స్ట్రా ఖర్చు కూడా ఉందన్నమాట, జిఐసి అని. సో జిఐసి అంటే ఏంటంటే కెనడాలో ఒక బ్యాంక్ కి మనం అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో మనం మనీ డిపాజిట్ చేసి అది వీళ్ళకి చూపించాలన్నమాట. ఓకే, నేను వచ్చినా కూడా నేను ఈ అమౌంట్ తో నేను సర్వైవ్ అవ్వగలను, నాకు ఒకవేళ పార్ట్ టైమ్స్ రాకపోయినా అని అన్నట్టు అనమాట. సో ఇది వరకు లైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే ఒక 5 lakh రూపీస్ అయితే ఉండేది. 5 lakh రూపీస్ మన ఇండియన్ రూపీస్ ని కెనడాలో మనమే ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాంట్లో డిపాజిట్ చేసి వాళ్ళకి ప్రూఫ్ చూపిస్తామన్నమాట. సో ఇప్పుడు దాన్ని ఎంతగా పెంచేశారంటే ఇది $20,635
125 CAD కెనడియన్ డాలర్స్ అనమాట. అంటే మన ఇండియన్ రూపీస్ లో ఇది దగ్గర 13 లక్షలు కెనడాలో ఉండే బ్యాంక్ అకౌంట్ లో మన అకౌంట్ లో మనం వేసుకోవాలన్నమాట. కానీ ఆ మనీ లాస్ట్ కి మనకే లైక్ ఎవరికి వెళ్ళిపోదు, మనం ముందే అక్కడ మన అకౌంట్ లో డిపాజిట్ చేసుకుంటాము. మంత్లీ ఇంత అని చెప్పి మనకి వేస్తూ ఉంటాడనమాట బ్యాంక్ వాడు కెనడా వెళ్ళాక. సో ఇది వచ్చేసరికి కెనడా. సో యూకే ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి యూకే కూడా మనకి డిపెండ్స్ ఆన్ ఏరియా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం లండన్ కి దగ్గరలో కాలేజెస్ చూసుకున్నామంటే ఆబ్వియస్లీ అక్కడ ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం లండన్ కి దూరంలో చూసుకుంటే మనకి ఫీజు అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా లండన్ కి దగ్గరలో ఎక్కువే ఉంటుంది. సో ఓవరాల్ గా మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చేసరికి దగ్గర కెనడా లానే కొంచెం 20 to 25 lakhs అయితే అవుతుంది 4 సెమిస్టర్స్ కి కలిపి. కాకపోతే యూకే యూనివర్సిటీస్ లోకి లైక్ అడ్మిషన్ రావడం చాలా ఈజీ అనమాట వెన్ కంపేర్ టు యూఎస్ అట్లాగా. ఇంకా యూఎస్ కి ఏంటంటే మనకి లైక్ రికమెండేషన్ లెటర్స్ అని ఇలాంటివి చాలా అవసరం ఉంటాయి. అండ్ యూఎస్ఏకి మీరు అప్లై చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. లైక్ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయేసరికి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక 10 యూనివర్సిటీస్ కి అలా అప్లై చేసేస్తున్నారు. సో అలా గుంపుగా అప్లై చేసేటప్పుడు ఏంటంటే మీరు అసలుకి ఎట్లాంటి కోర్సులకు అప్లై చేస్తున్నారు, మనం ఆ కోర్స్ తీసుకుంటే మనకి 3 years ఓపీటీ వస్తుందా రాదా, ఇలా కరెక్ట్ గా జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. ఫుల్ గా కాంపిటీషన్ అయితే పెరిగిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆ కంట్రీలోకి వెళ్ళిపోయాక పార్ట్ టైమ్స్ గురించి మాట్లాడుకుందాము. సో యూఎస్ఏలో పార్ట్ టైమ్స్ గురించి ఇప్పుడు నేనైతే చెప్తాను. సో యూజువల్లీ యూఎస్ఏలో ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ అయితే ఇల్లీగల్, చేయకూడదు. ఒకవేళ పార్ట్ టైమ్స్ చేసుకోవాలి అని అనుకుంటే క్యాంపస్ లోనే మనం ఏదైతే యూనివర్సిటీస్కి వెళ్తున్నామో, ఏ కాలేజ్కి అయితే మనం అడ్మిట్ అయ్యామో క్యాంపస్ లో పార్ట్ టైం చేసుకుంటే లీగల్ గా 20 hours అయితే అసలు మనం హాయిగా చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కానీ ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ అయితే అస్సలు చేయకూడదు, ఇల్లీగల్ అనమాట. ఇప్పుడు ఇంకా ట్రంప్ వచ్చాడు కాబట్టి చాలా మంది ఆ భయంతో అసలు ఆఫ్ క్యాంపస్ పార్ట్ టైమ్ జాబ్స్ అందరూ చాలా మంది స్టూడెంట్స్ మానేస్తున్నారు. ఇది ముందే మైండ్ లో పెట్టుకుని ఈ జాబ్స్ చేసుకుని వద్దామని అయితే రావద్దు. ముందే మైండ్ లో పెట్టుకోండి, లీగల్ గా అయితే క్యాంపస్ లో జాబ్ తెచ్చుకుంటే 20 hours వర్క్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే క్యాంపస్ లోనే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కానీ అసిస్టెంట్ జాబ్స్ అన్ని వస్తాయి అనమాట. అలాంటివి వచ్చినాయి అంటే మనకి స్కాలర్షిప్స్ కూడా వస్తాయి, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్స్ ఇలాంటి జాబ్స్ అనమాట. సో ఇప్పుడు కెనడా విషయంకి వస్తే పార్ట్ టైమ్స్ గురించి. సో కెనడాలో అయితే వీక్లీ 24 hours అయితే పార్ట్ టైమ్స్ అనేది లీగల్ అనమాట. సో ఎక్కడైనా సరే అది క్యాంపస్ అవ్వచ్చు, ఆఫ్ క్యాంపస్ అవ్వచ్చు, ఏ పార్ట్ టైం అన్నా చేసుకోవచ్చు. కెనడాలో వీక్లీ 24 hours లీగల్. ఇంకా హాలిడేస్ టైం ఉంటుంది కదా మనకి, సమ్మర్ హాలిడేస్ అవన్నీ వస్తాయి కదా, సెమ్ బ్రేక్, అలాంటి హాలిడేస్ లో అయితే వీక్ 40 hours కూడా చేసుకోవచ్చు లీగల్ గా కెనడాలో. ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు, సో ఇబ్బంది ఏమీ లేదు. నెక్స్ట్ యూకేకి వచ్చేసరికి యూకేలో కూడా అంతే అనమాట, సిమిలర్ టు కెనడా. వీక్లీ ఓన్లీ 20 hours అయితే లీగల్ గా పార్ట్ టైం చేసుకోవచ్చు ఎక్కడైనా సరే. సమ్మర్ హాలిడేస్ లోనేమో 40 hours చేసుకోవచ్చు అనమాట వీక్లీ పార్ట్ టైమ్ గా. సో అక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు యూకేలో. కాకపోతే ఇప్పుడు అన్ని కంట్రీస్ లో పార్ట్ టైమ్స్ దొరకడం అనేది చాలా కష్టంగానే ఉంది. మనకి మంచి రికమెండేషన్స్ కావాలి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండాలి, అలా అయితేనే. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఏరియాస్ ఉంటాయి కదా, లైక్ సిటీస్, డౌన్ టౌన్స్ కి దగ్గరలో, అక్కడైతే ఎక్కువ పార్ట్ టైమ్స్ దొరుకుతాయి. కానీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీరు ట్రావెల్ చేసేలాగా అలా అయితే చూసుకోవాలి. సో నెక్స్ట్ మనం వర్క్ పర్మిట్ గురించి మాట్లాడుకుందాం. సో యూఎస్ఏలో మీరు స్టెమ్ రిలేటెడ్ కోర్స్ తీసుకున్నారు అనుకోండి, లైక్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ రిలేటెడ్, మీకైతే 3 years ఓపీటీ అయితే వస్తుంది. అప్లై చేసే ముందే ఏ కోర్స్ కి అప్లై చేస్తున్నామని చూసుకోండి. చాలా కోర్సెస్ కి 1 year ఓపీటీ కూడా వస్తుంది. సో స్టెమ్ కోర్సెస్ కి అయితే 3 years ఓపీటీ అయితే వస్తుంది. మనకి లాస్ట్ సెమ్ అయిపోతుంది అన్నప్పుడు యూజువల్ గా ఈ ఓపీటీ అనేది అప్లై చేసుకుంటారు. కెనడా విషయానికి వస్తే ఇక్కడ కూడా అంతే అనమాట. మీరు ఒకవేళ 1 year కోర్స్ తీసుకుంటే మీకు 1 year వర్క్ పర్మిట్ వస్తుంది. అదే మీరు 2 years కోర్స్ తీసుకుంటే మనకి 3 years వర్క్ పర్మిట్ అయితే వస్తుంది. 2 years కోర్స్ అంటే 4 సెమిస్టర్స్ అన్నట్టు అనమాట. ఒక 16 months లో అలా అయిపోతుంది మనకి. రీసెంట్ గా కొత్తగా పెట్టిన రూల్ ఏంటంటే వర్క్ పర్మిట్ రావడానికి, నేను చదివినప్పుడు అయితే కెనడాలో వర్క్ పర్మిట్ రావడానికి ఏమీ అక్కర్లేదు, లాస్ట్ సెమిస్టర్ అయిపోతుంది అన్నప్పుడు వర్క్ పర్మిట్ అప్లై చేసాము వచ్చేసింది. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఎట్లా ఉందంటే వర్క్ పర్మిట్ కూడా మనం ఐఎల్స్ రాయాలి. ఇది మనం రాసే అకాడమిక్ ఐఎల్స్ కాదు, వర్క్ పర్మిట్ కి రాయాల్సింది జనరల్ ఐఎల్స్ రాయాలి. దీనికి కూడా మనకి మినిమం స్కోర్ అనేది ఉందన్నమాట. అది కాలేజెస్ కి డిఫరెంట్ గా ఉంటుంది, యూనివర్సిటీస్ కి డిఫరెంట్ గా ఉంటుంది. సో కాలేజెస్ కి వచ్చేసరికి రీడింగ్ 4 వచ్చినా కానీ రెస్ట్ ఆల్ 5 లో మనకైతే 5 అయితే రావాలి అని ఉంది. యూనివర్సిటీస్ కి అయితేనేమో మినిమం 6 in each బ్యాండ్ అనేది ఉంది. సో దాని తర్వాత మనకి వర్క్ పర్మిట్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకా యూకే విషయానికి వచ్చేస్తే ఏంటంటే యూకేలో కూడా మనకి మనం తీసుకునే కోర్సుకి 2 years అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ అయితే వస్తుంది. యూకేలో దీన్ని PSW అంటారు అనమాట. అదైతే 2 years ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసరికి నేను ఆ వర్క్ పర్మిట్ నుంచి
మనం మంచిగా జాబ్ తెచ్చుకుని లైక్ పిఆర్ కానీ సిటిజన్షిప్ కానీ ఈ ప్రాసెస్ అంతా ఏ కంట్రీకి ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి యూఎస్ఏ దగ్గరకు వచ్చేద్దాం. ఇందాక చెప్పా కదా ఓపీటీ అప్లై చేసుకోవాలి. ఓపీటీ మనకి స్టెమ్ కోర్సుల వాళ్ళకైతే 3 years వస్తుంది అని చెప్పి. యూజువల్లీ మన ఇండియన్స్ లైక్ యూఎస్ఏ ప్రిఫర్ చేస్తున్నారంటే మోస్ట్లీ స్టెమ్ కోర్సుల్లోకే వెళ్తారనమాట. 3 years ఓపీటీ వస్తుందని చెప్పి. సో మనకి ఓపీటీ వచ్చిన 3 monthsలోనే మనకైతే జాబ్ ఉండాలి. ఇది అసలుకి లైక్ లీగల్ అనమాట. సో యూజువల్లీ చాలా మంది ఏంటంటే ఓపీటీ వచ్చిన 3 monthsలోనే చాలా మందికి మనకి జాబ్స్ రావు. సో యూజువల్గా ఏం చేస్తారంటే కన్సల్టెన్సీస్ని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళే ఆఫర్ లెటర్ ఇస్తున్నట్టు ఒక ఫేక్ లెటర్ ఇస్తారు, దాన్ని బట్టి అలా చేస్తారు. కానీ అదంతా కరెక్ట్ కాదు. సో యూజువల్గా మనకి లీగల్ ఏంటంటే ఓపీటీ వచ్చిన 3 monthsలో మనకైతే జాబ్ ఉండాలి. అండ్ ఆ ఓపీటీ మనకి 3 years వ్యాలిడిటీ ఉంటుంది కదా, ఆ 3 yearsలో మనం అయితే H1కి అప్లై చేసుకోవచ్చు. సో మనకి H1 అనేది లక్కీ డ్రా మనందరికీ తెలుసు. కానీ మనకి ఈ 3 yearsలో H1 అప్లై చేస్తే అది పిక్ అవడానికి మనకు ఓన్లీ 3 chances ఉంటాయి. సో మనకి ఈ 3 chancesలో అట్లీస్ట్ ఒకసారైనా H1 పిక్ అయితే మనం సేఫ్ సైడ్ ఉన్నట్టు. ఇదంతా ఇంకా బేస్డ్ ఆన్ అవర్ లక్ అనమాట. ఆ 3 attemptsలో పిక్ అయితే అయినట్టు. అప్పుడు మనం F1 నుంచి H1Bకి షిఫ్ట్ అవుతుంది అనమాట మన వీసా అనేది. ఒకవేళ పిక్ అవ్వలేదు అని అంటే ఏం చేయలేము, ఇంకా ఇండియా వెళ్ళిపోవటమే ఉంటుంది. ఇంకొంతమంది ఏంటంటే లైక్ అడిషనల్గా ఇంకా చదువుకుంటానని చెప్పి అడిషనల్ కోర్సెస్ తీసుకుంటారు ఉండటానికి. అది అంత కరెక్ట్ కాదనమాట. H1B వచ్చేసింది. H1B వచ్చేసాక ఎవ్రీ 3 yearsకి దాన్ని అయితే మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. H1B వచ్చాక జాబ్ పోతే వితిన్ 3 monthsలో మనం ఇంకో జాబ్ అయితే వెతుక్కోవాలి. ఆ 3 months కన్నా ఎక్కువ జాబ్ లేకుండా అయితే H1B పైన అమెరికాలో ఉండటానికి వీల్లేదు. సో అట్లా వెతుక్కోవాలన్నమాట. సో H1B మనకి ఎవ్రీ 3 yearsకి అయితే మనకి ఎక్స్పైర్ అవుతుంది. దాన్ని మనం రెన్యూ చేసుకోవచ్చు. కానీ మనం ఓన్లీ మ్యాక్స్ 2 times మాత్రమే రెన్యూ చేసుకోగలం అనమాట ఎక్స్పైర్ అయిన తర్వాత. అంటే టోటల్గా మనకి H1 పైన 6 years మాత్రమే ఉండగలం అనమాట. సో ఈ 6 yearsలో మనం ఏం చేయాలంటే I-140కి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ I-140 అనేది ఏంటంటే బేసిక్గా గ్రీన్ కార్డ్కి లైన్లో ఉన్నామన్నట్టు అన్లిమిట్ టైం మనం H1ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ I-140 లేకపోతే మ్యాక్స్ 2 times మాత్రమే రెన్యూ చేసుకోవచ్చు. అంటే టోటల్గా 6 years మాత్రమే ఉండగలం H1 మీద. అదే ఈ I-140 వచ్చిందంటే అన్లిమిటెడ్ టైమ్స్ మనం H1 మీద ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ మనం గ్రీన్ కార్డ్కి లైన్లో ఉన్నాము అన్నట్టు అనమాట. సో ఇంకా ఈ I-140 వాళ్ళ బెనిఫిట్స్ ఏంటంటే పార్ట్నర్ డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి H4 ఉంటుంది కదా, సో ఆ డిపెండెంట్ కూడా వర్క్ చేసుకునే ఆపర్చునిటీ అయితే వస్తుంది అనమాట. ఇంకా గ్రీన్ కార్డు విషయానికి వస్తే అది మనం చెప్పలేము. అసలు మనం ముసలాలం అయ్యాకైనా వస్తుందో రాదో, లైక్ 100 years అయిద్దో ఎంత అయిద్దో తెలియదు. సో ప్రస్తుతానికైతే అలా ఉందన్నమాట సిచ్యువేషన్ యుఎస్ఏది. ఇప్పుడు నేను కెనడా గురించి మాట్లాడతాను. సో కెనడా వర్క్ పర్మిట్ మీకు వచ్చేసాక మీకైతే ఒక 3 years వర్క్ పర్మిట్ వస్తుంది ఒకవేళ 2 years ప్రోగ్రామ్ తీసుకుంటే. యాక్చువల్గా కెనడాలో ఉన్న మెయిన్ థింగ్ ఏంటంటే, సో యుఎస్ఏ ఏంటంటే మనం ఏ ఫీల్డ్లో చదివితే ఆ ఫీల్డ్లోనే జాబ్ చేయాలి. కెనడా అలా కాదు. మీరు ఏ ఫీల్డ్లో చదివినా లైక్ ఎందులో అయినా మీరు జాబ్ చేసుకోవచ్చు. లైక్ ఫుల్ టైం పార్ట్ టైంనే ఫుల్ టైమ్గా చేసేసుకోవచ్చు. లైక్ మీ ఇష్టమైన ఫీల్డ్లో మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కాకపోతే మీకు కెనడాలో పిఆర్ రావాలంటే సిఆర్ఎస్ స్కోర్ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ అని మీరు గూగుల్ చేస్తే మీకు అది అర్థమవుతుంది అనమాట. సో దాంట్లో వాళ్ళు కొన్ని మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవన్నీ చూస్ చేసుకుంటే మనకి తగ్గట్టు మనకి ఎన్ని పాయింట్స్ అనేది ఉందనేది అది చెప్పిద్ది అనమాట. ఆ పాయింట్స్ అనేది మనకి లైక్ ఎంత కట్ ఆఫ్ పాయింట్కి కెనడాలో పిఆర్ వస్తుందో చూసుకోవాలి. ఆ పిక్ ఎంత కట్ ఆఫ్ పాయింట్కి పిక్ అవుతుంది పిఆర్ అనేది. మనకి ఆ పాయింట్స్ రీచ్ అయినాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఆ పాయింట్స్ ఇంకా రీచ్ అవ్వట్లేదు అని అనిపిస్తే కొంతమంది ఏంటంటే జనరల్ IELTS రాస్తారనమాట. మళ్ళీ ఒకవేళ మనకి IELTS స్కోర్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి, మనకి పాయింట్స్ కొంచెం పెరుగుతాయి అనమాట. సో అలాగా ఆ పాయింట్స్ని రీచ్ అయితే పిఆర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒకప్పుడు అసలుకి కెనడాలో పిఆర్ అనేది అసలు ఎట్లా పడితే అలా ఇచ్చేసారు. చాలా ఈజీ అయిపోయింది. లైక్ స్టూడెంట్స్గా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక టైంలో అయితే TR to PR అని ఒక పాత్వే రిలీజ్ చేశాడనమాట అక్కడ ట్రూడో అయితే ప్రెసిడెంట్. సో అక్కడైతే మనకి అసలుకి అప్పుడైతే అసలు చాలా మందికి పిఆర్లో వచ్చేసినాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అలా లేదు. చాలా కష్టంగా ఉంది కెనడాలో పిఆర్ రావాలంటే. మనకి ఏ జాబ్ చేసినా పిఆర్ వచ్చేసిద్దా అంటే మనకి ఏ జాబ్ అయినా చెయ్యొచ్చు అని చెప్పాను. కానీ ఏ జాబ్ చేసినా పిఆర్ అయితే రాదనమాట. ఎందుకంటే కొన్ని కేటగిరీ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి. ఆ కేటగిరీ ఆఫ్ జాబ్స్లో మనం ఉన్నాము అంటే మనకి పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ మనకి ఎంత చేసినా ఇంకా పాయింట్స్ రీచ్ అవ్వట్లేదు, ఇంకా పిఆర్ వచ్చే ఛాన్సే కనిపించట్లేదు అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది లైక్ ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఇలా ఉంటాయి కదా, ఆ రెస్టారెంట్ ఓనర్ కనుక మనకి స్పాన్సర్ చేయాలన్నమాట. సో ఈ ఎంప్లాయీ నాకు కావాలి, లైక్ నాకు ఇక్కడ హెల్ప్ అవుతున్నాడు కెనడాలో, నా స్టోర్కి ఈ ఎంప్లాయీ కావాలి అని చెప్పి తను స్పాన్సర్ చేస్తే ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి సెపరేట్గా. దాని త్రూ పిఆర్ అప్లై చేసుకోవచ్చు. కానీ దానికోసం ఎంప్లాయర్ అయితే బాగానే ఛార్జ్ చేస్తాడు క్యాష్ అయితే. సో నాకు క్యాష్ అయినా పర్లేదు,
నాకు పిఆర్ కావాలి కెనడాలో అంటే అదొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఈ వర్క్ పర్మిట్ 3 years లో కనుక పిఆర్ రాకపోతే చలో ఇండియా మన ఓన్ కంట్రీకి మనం వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ పిఆర్ వచ్చేసింది అనుకోండి, ఏ తిప్పలు పడో లైక్ మన పాయింట్స్ రీచ్ అయ్యో, మనకి ఎంప్లాయర్ త్రూ హెల్ప్ అయ్యో, స్పాన్సర్ చేసో మనకి పిఆర్ వచ్చేసిందంటే పిఆర్ వచ్చిన ఒక 3 years మనము అదే కంట్రీలో ఉంటే కనుక మనకి సిటిజన్షిప్ కూడా వచ్చేస్తుంది కెనడాది. సో కెనడా సిటిజన్షిప్ వచ్చేసాక ఏంటంటే ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూఎస్కి వెళ్ళిపోవచ్చు విజిటింగ్ లాగా. ఇంకేంటంటే యూఎస్కి టీఎన్ వీసా మీద వర్క్ చేసుకోవడానికి కూడా రావచ్చు అనమాట. సో అది కెనడా సిటిజన్షిప్ ఉంటే బెనిఫిట్స్ అనమాట. సో మా ముందు బ్యాచ్ వరకు అసలుకైతే చాలా మందికి అందరికి పిఆర్లు అయితే వచ్చేసినాయి అండ్ సిటిజన్షిప్లు కూడా చాలా మందికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కొంచెం టఫ్ అయింది ప్రాసెస్ అనేది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు చూస్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ యూకే గురించి మాట్లాడదాం. సో ఇందాక చెప్పా కదా యూకేలో కూడా మనకి 2 years పిఎస్డబ్ల్యూ అయితే వస్తుందని చెప్పి. ఈ 2 years లో మనకి ఏంటంటే మనం యూజువల్గా స్టూడెంట్ ఉన్నప్పుడు టైర్ 4 వీసా మీద ఉంటాం అనమాట. సో ఈ వర్క్ పర్మిట్ వచ్చాక మనకి ఎవరైనా ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలన్నమాట టైర్ 2 వీసాకి. 2 years లో ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవాలి, లైక్ ఆ ఎంప్లాయర్ మనకి స్పాన్సర్ చేయాలన్నమాట టైర్ 2 వీసాకి. ఒకవేళ మీరు లైక్ వేరే రెస్టారెంట్స్లో చేస్తున్నారు, అక్కడే చేస్తాను నేను ఈ పిఎస్డబ్ల్యూ టైంలో కూడా ఆ ఎంప్లాయర్ నన్ను స్పాన్సర్ చేస్తే నేను టైర్ 2 వీసాకి మూవ్ అవుతాను అన్నా కూడా చేయొచ్చు. కానీ చాలా మంది ఏంటంటే మోస్ట్లీ ఇప్పుడు బర్గర్ కింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు మోస్ట్లీ చెయ్యరు అనమాట. అలాగా మన ఇండియన్ రెస్టారెంట్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు చేయొచ్చు ఇలాగా స్పాన్సర్, కానీ వాళ్ళు కూడా చాలా ఛార్జ్ అయితే చేస్తారు. 10-15 lakhs రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారనమాట ఇలా స్పాన్సర్ చేయడానికి. సో మాకు ఎంత మనీ అయినా పర్లేదు, నాకు టైర్ 2 వీసా ఇవ్వాలి అని అనుకుంటే కనుక అలా ప్రిఫర్ చేయొచ్చు. కానీ అలా చేసే వాళ్ళు కూడా మనకి దొరకాలి. సో అలాగా ప్రొఫెషనల్ జాబ్ తెచ్చుకోవడానికి మాక్సిమం ట్రై చేయాలన్నమాట. అప్పుడు మనం టైర్ 4 వీసా నుంచి టైర్ 2 మీదకి వస్తాము. ఈ టైర్ 2 వీసా మీద మనం అట్లీస్ట్ 5 years ఉంటే పిఆర్ కి అప్లై చేసుకోవచ్చు. అప్పుడు పిఆర్ వస్తుంది అనమాట. ఒకవేళ మనకి ఏ ఎంప్లాయర్ స్పాన్సర్ చేయలేదు అని అంటే ఈ లైక్ ఆ వర్క్ పర్మిట్ ఉన్న 2 years లో ఏమీ లాభం లేదు, ఇండియా వెళ్ళిపోవాల్సిందే. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇంకెవరు స్పాన్సర్ చేయలేదంటే అట్లీస్ట్ మనకు అక్కడ బిజినెస్ ఉన్నట్టయినా చూపించాలి, దానికి తగ్గ డాక్యుమెంట్స్ కానీ ఆ ఫైనాన్షియల్ థింగ్స్ కానీ అన్ని ప్రూవ్ చేయాలన్నమాట. సో ఇది అనమాట యూకే విషయం. సో ఇప్పుడు నేనైతే మీకు అన్ని కంట్రీస్ మోస్ట్లీ క్లారిటీగా చెప్పేసా. యూఎస్ఏ, కెనడా, యూకే అసలు ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, మనం ఇండియాలో అప్లై చేసే దగ్గర నుంచి వెళ్ళి అక్కడ స్టూడెంట్గా చేసినప్పుడు వర్క్ పర్మిట్, జాబ్స్, పార్ట్ టైమ్స్ అన్నీ చెప్పా కదా. మోస్ట్లీ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఇప్పుడు టోటల్గా ఏ కంట్రీ అయినా సరే అసలు చాలా టఫ్గా ఉంది. సో నేను కెనడాలో ఉండి వచ్చిన దాన్ని కాబట్టి నేను చెప్తున్నాను, అసలు ఒకప్పుడు లాగా అసలు ఇప్పుడైతే అస్సలు లేదు, చాలా టఫ్గా ఉంది జాబ్స్, ప్రొఫెషనల్ జాబ్స్ రావటం అయితే. కన్సల్టెన్సీలు జాయిన్ అవుతున్నారు కానీ ఎటువంటి లాభం లేకుండా పోయింది. సో మీరు వీటన్ని కష్టాలకి ఎదుర్కోవడానికి నేనున్నాను, నేను ఎటువంటి కష్టాలైనా నేను ఫేస్ చేస్తాను అన్నప్పుడే మీరు అబ్రాడ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. సో నాకు ఇంకొక ఒపీనియన్ పర్సనల్గా ఏమనిపిస్తుందంటే, ఒకవేళ మీకు ఇండియాలో ఒక మంచి లైఫ్ ఉంది, మంచి జాబ్ ఉంది ఇండియాలో, నేను మంత్కి లైక్ ఇంత ఎర్న్ చేస్తున్నాను, 1 lakh అట్లా ఎర్న్ చేస్తున్నాను, నాకు ఇండియాలో బాగుంది, ఇంకా నాకు అబ్రాడ్ వెళ్ళాలి ఉంది అన్న ఆప్షన్ ఉంటే మాత్రం ఆలోచించండి. ఎందుకంటే ఇండియాలో మంచి లైఫ్ వదులుకుని మంచి పే వదులుకుని అయితే అసలు అబ్రాడ్ రావటం అనేది అసలు కరెక్ట్ ఆప్షనే కాదు. వచ్చాకైతే చాలా రిగ్రెట్ అవుతారు. అసలు పే లేకపోయినా కూడా లైక్ ఒక సుమారుగా కొంచెం వస్తున్నా లైక్ ఓకే మేము ఇండియాలో నేను చదివిన చదువుకి నాకు తగ్గట్టు వస్తుంది పే అంటే బెటర్ టు రిమైన్ ఇన్ ఇండియా అని అయితే నాకు అనిపిస్తుంది. సో మరి నువ్వెందుకు వచ్చావు అంటే నేను చెప్తాను నా స్టోరీ, నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను నేను ఎందుకు వచ్చాను అనేది. సో నేను ఒక ఫ్రెండ్ లాగా మీకు మీ మంచి కోరేలాగా నేనైతే చెప్తున్నాను. ఒకవేళ మీకు మంచి లైఫ్ ఉంది ఇండియాలో అంటే మాత్రం ప్లీజ్ 1కి 10 సార్లు ఆలోచించండి రావాలంటే మాత్రం. ఒకవేళ లేదు నేను రావాలి, నేను మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే మాత్రం యువర్ విష్. నేను ఇప్పుడు అన్ని కంట్రీస్ గురించి చెప్పా కాబట్టి మీకే తెలుస్తుంది. యూఎస్ఏలో కూడా జాబ్స్ చాలా టఫ్గానే ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే మనకి యూకే చాలా మంది వెళ్ళిపోతారనమాట. కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలా మంది యూకే, ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు చాలా మంది అక్కడ చదువుకుని మళ్ళీ రిటర్న్ వచ్చి యూఎస్ఏ యూనివర్సిటీస్లో మళ్ళీ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ అర్థం చేసుకోండి, యూకే ఐ వోంట్ సజెస్ట్ ఎనీబడి, ఎందుకంటే అక్కడ మనకి చాలా కష్టం అనమాట సర్వైవ్ అయ్యి మనకి వర్క్ పర్మిట్లో ఆ టైర్ 2 వీసా రావటం ఇదంతా అనమాట. కాకపోతే యూకే ఏంటంటే లైక్ రిక్వైర్మెంట్స్ తక్కువ, ఫీజ్ తక్కువ, సో అందుకని చాలా మంది వెళ్ళిపోతారు. బట్ ఒకవేళ మీరు రావాలి అనుకుంటే యూఎస్ఏ, కెనడా మధ్య చూసుకోండి. ఇప్పుడు యూఎస్ఏ పరిస్థితి కూడా మీరు చూస్తూనే ఉన్నారు, అంత గందరగోళంగా ఉంది. డే టు డే మీరు అంత న్యూస్ కూడా వింటూనే ఉన్నారు. సో ఎలా ఉందో మీకు తెలుసు సిచ్యువేషన్ అనేది. సో ఇప్పుడు కెనడా పిఆర్ కూడా చాలా టఫ్ చేసేసాడు.
సో ఇవన్నీ సిచ్యువేషన్స్ ని మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అంటేనే మీరు అబ్రాడ్ ఆప్షన్ ని చూస్ చేసుకోండి. సో ఇప్పుడు యూఎస్ఏ కన్సల్టెన్సీ జాయిన్ అయిన వాళ్ళు, మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మందికి అసలు జాబ్స్ రావట్లేదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నాను. నాకు పర్మనెంట్ గా సెటిల్ అవ్వక్కర్లేదు, నాకు కొంచెం డబ్బులు సంపాదించి నేను వచ్చేయాలి తిరిగి అని అనుకున్న వాళ్ళకైతే నాకు అనిపిస్తుంది కెనడా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఒక స్టూడెంట్ గా వచ్చేసి ఆ తర్వాత ఒక 3 years మనకు వర్క్ పర్మిట్ అయితే వస్తుంది కాబట్టి ఈ 3 years మనం ఏ జాబ్ అన్నా చేసుకోవచ్చు కాబట్టి సో 3 years లో మంచిగా నేను మనీ ఎర్న్ చేసుకుంటాను, మనీ ఎర్న్ చేసుకుని నాకు పిఆర్ రాకపోయినా పర్లేదు నేను వచ్చేస్తాను అనుకుంటే అలాగన్నా చూస్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే మనకి యూఎస్ కి అయితే అసలు ఉండదు, ఎందుకంటే యూఎస్ లో ఇల్లీగల్ కాబట్టి. బట్ కెనడాలో మనం ఏ జాబ్ అన్నా చేసుకోవచ్చు, లీగల్ కాబట్టి చెప్తున్నాను నేను. సో మనీ ఎర్నింగే మీకు మెయిన్ మోటివ్ అయితే అప్పుడు కెనడా చూస్ చేసుకోండి. ఇంకా యూకే, ఆస్ట్రేలియా అయితే నాకు తెలిసిన చాలా మంది ఫ్రెండ్సే మళ్ళీ తిరిగి యూఎస్ఏకి, కెనడాకే వస్తున్నారు ఎడ్యుకేషన్ పర్పస్కి. సో అదనమాట. సో ఈ వీడియో నేను ఎంతో కొంతమందికి అయితే నేను హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో అందరికీ ఈ వీడియోతో అంత పని ఉండదు, బట్ ఆ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే ఈ కన్ఫ్యూజన్లో ఉంటారో వాళ్ళ కోసమని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ ఎటువంటివి కావాలో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ ట్రై టు మేక్ దెమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.